నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ట్రూత్ అవర్. కాంగ్రెస్లో మరో బాంబు పేలింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి అధిష్టానం ఇస్తానని చెప్పి మాట తప్పిందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి కోసం ఎంతవరకైనా వెనకాడనని ఘాటుగా స్పందించేశారు. ఈ వ్యవహారమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది. కొద్ది రోజులుగా సీఎం రేవంత్ టార్గెట్గా రాజగోపాల్ కమెంట్స్ చేస్తున్నారు. ప్రకటనలు కూడా కుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్లు, ప్రసంగాలు చేస్తూ పార్టీలో ఫైర్ బ్రాండ్గా మారిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే సీఎం టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడంపై పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఇప్పుడు హైకమాండ్కు చేరినట్టు కూడా సమాచారం అందుతుంది. గతంలోనే ఒకసారి పార్టీకి రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు రాజగోపాల్. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్లో గట్టి పోటీనిచ్చిన రాజగోపాల్ రెడ్డి కొద్ది మెజార్టీతో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కమలానికి హ్యాండ్ ఇచ్చిన రాజగోపాల్ మంత్రి పదవిపై ఆశతో ఎన్నికలకు ముందు మళ్లీ హస్తంతో షేక్ హ్యాండ్ ఇచ్చేసుకున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటింది. ముందస్తుగా రాజగోపాల్కు ఇచ్చిన మంత్రి పదవి హామీ నెరవేరలేదు. అంతేకాకుండా తనకన్నా జూనియర్స్కి మంత్రి పదవి ఇచ్చారన్న కోపంతో తాజాగా బ్లాస్ట్ అయ్యారు రాజగోపాల్. తనకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ సీఎంపై అసహనాన్ని వ్యక్తం చేసినట్టు పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. నల్లగొండ జిల్లాలోని రాజకీయ, సామాజిక, కుటుంబ సమీకరణాలను పరిగణలోనికి తీసుకున్న హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒక్కరికే మంత్రి పదవి అన్న ఫార్ములా అమలు చేస్తున్నామని అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు రాజగోపాల్కు వచ్చినట్టు సమాచారం. దీంతో సీఎంకు వ్యతిరేకంగా రాజగోపాల్ బరస్ట్ అయ్యారని పార్టీ నేతలు అంటున్నారు. ఈ అంశంపై మంత్రి వెంకటరెడ్డి స్పందించారు. తమ్ముడికి మంత్రి పదవి ఇప్పించుకునే స్థాయిలో తాను లేనంటూ కమెంట్స్ చేసేశారు. ఏదైనా ఉంటే హైకమాండ్తో మాట్లాడుకోవాలి, కానీ సీఎంని, పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తే ఎలా అనే చర్చ సాగుతోంది. ఏఐసీసీ పెద్దలు, పీసీసీ చీఫ్తో రాజగోపాల్ మాట్లాడి పరిష్కరించుకుంటారా, లేక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ బయటకు వచ్చేస్తారా? తమ్ముడికి న్యాయం చేసే స్థాయిలో లేను అంటున్న వెంకటరెడ్డి పాత్ర ఏంటి? బయటకు వస్తే రాజగోపాల్ ఎటు వెళ్తారు? తమ్ముడితో అన్నకు ఈ మధ్యకాలంలో దూరం పెరిగిందా అన్నది కూడా చర్చకు తావిస్తోంది. ఇలాంటి టైంలోనే వెంకటరెడ్డి సీఎం వైపు ఉన్నట్లు వినికిడి. సీఎం టార్గెట్గా కమెంట్స్ చేసిన రాజగోపాల్పై హైకమాండ్ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రజా